ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్, సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అంటే వారు పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీని ఆ మూడు రంగులు నమ్ముకుని కాంగ్రెస్ జెండాను మోస్తూ ఉన్న సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని జిల్లాల నుంచి వచ్చి గడిచిన దశాబ్దన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ రియల్గా వాస్తవంగా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చే లీడర్స్, క్యాడర్ వారు గడిచిన సంవత్సరంన్నర కాలంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన ఆవేదన వారిలో ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు, ముఖ్యంగా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు అన్న విషయాలు వారి వినతుల్లో వివిధ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి రిప్రజెంటేషన్స్ వారు ఇవ్వడం జరిగింది. గడిచిన కొంతకాలంగా వారు ఈ విషయాన్ని మీరు గతంలో మేము ఒకసారి ఏఐసీసీకి తీసుకెళ్లి రిప్రజెంట్ చేయడం జరిగింది మేడం. బట్ మీకున్న ఎఫిలియేషన్స్, గతంలో మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉన్న పరిచయాల ద్వారా అయినా కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవిక పరిస్థితి, ఏ విధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసి కాంగ్రెస్ పార్టీ వల్ల వారు జైలుకు వెళ్లారు, జైలు పళ్ళయ్యారు, కాంగ్రెస్ పార్టీ వల్ల వారు తన్నుతున్నారు, విమర్శలకు గురి కాబడ్డారు. మా కష్టాన్ని, మా ఆవేదనని మీరు ఎక్స్ప్రెస్ చేయండి, అభిష్టాన్ని ముందు కోరటం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ సమయంలో నేను ఏ విధంగా భావించానంటే, దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ మీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి ఇది కరెక్ట్ అయిన సమయం. లేదా వారు చాలా డిప్రెషన్ లో ఉన్నారు, ఈ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో దీన్ని మనం కాపాడుకోనట్లయితే, క్యాడర్ అయినట్లయితే ఆ ఉన్న ఉనికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్పోతామన్న విషయాన్ని ఖచ్చితంగా నేను ఏఐసీసీ ముందర పెడతాను అని వారికి కాన్ఫరెన్స్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదే మాట మీ ముందర కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ జీ గారిని, మేడం గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండేది, 15 years బ్యాక్ ఏ విధంగా ఉండేది, గడిచిన దశాబ్దాల కాలంగా ఎవరైతే ఈ ఆవేదన వ్యక్తం చేశారో సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అండ్ క్యాడర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే వారు ఆవేదన వ్యక్తం చేశారో వారు ఖచ్చితంగా నిర్లక్ష్యానికి గురి కాబట్టారన్న విషయం, ఇది వాస్తవం అన్న విషయాన్ని ఇది చెప్పాలి. దాన్ని నేను బాధ్యతగా, ఇదో గురుతరమైన బాధ్యతగా నేను భావించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన దిశగా మేమందరం అడుగులు వేస్తామని, ఇందులో వ్యక్తిగత ప్రయోజనం కానీ వ్యక్తిగత స్వార్థం కానీ లేదు. మా అందరికీ ఉన్న ఏకైక స్వార్థం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం, మా అందరికీ ఉన్న ఏకైక స్వార్థం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే తప్పితే వేరే వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత స్వార్థం లేదు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వచ్చారో వివిధ జిల్లాల నుంచి వారు పడే అష్ట కష్టాలన్నీ ఈ రోజు నా ముందు వివరించారు. మీ అందరికీ నేను ఒకే మాట చెప్తున్నాను, మీ ఆవేదనను ఖచ్చితంగా నేను ఏఐసీసీ ముందర ఉంచుతానని మీకు తెలియజేస్తున్నాను. సో నేను ఈ రోజు నుంచి ఆ ప్రక్రియలో భాగంగా నా అపాయింట్మెంట్స్ కోసం నేను ప్రయత్నించుకొని రాహుల్ జీ ముందర, మల్లికార్జున ఖార్గే గారి ముందర, మేడం సోనియా గాంధీ గారి ముందర ఖచ్చితంగా మీ ఆవేదన నేను వారి ముందు ఉంచుతానని, దీనికి ఒక సాల్వేషన్ వస్తుందని ఖచ్చితంగా ఏఐసీసీ దీనిలో దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ ఏఐసీసీ టు ఇన్వాల్వ్. ఏఐసీసీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇటువంటి సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కనుక కోల్పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటుందన్న విషయాన్ని నేను మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి ఉంచుతానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.